ఇల్లు మొత్తం పాడైపోయిందే. ఇట్లా ఉంటుందా లోపల లోపల ఉంటుందా? Gusto ko. Okay, లోపల కూడా ఇలా రాత్రి వర్షాలకు వచ్చింది ఏందా
సంసారంలో ఎదురే తేరా జీవితమంటే ఓ పాత్రధారి నిండిన బాలుడు నీవేరా పుట్టిన నాడే బిడ్డల గన్నా పురుషుడు నీవేరా పుణ్య పురుషుడు నీవేరా నీలో కదలిన చిరుపిరి ఎందరికో ప్రాణమాయే త్యాగమల్లే మిగిలిన నిన్ను దైవం తానే తల్లిని చేసిందిరా తల్లిని చేసిందిరా ఓ పాత్రధారి ఎవరికి తెలుసు ఏ క్షణమేదో ఏమవుతుందో ఏమీ లేని పేదవు నీవేరా అన్నీ ఉండి ఏమీ కోరని రాజువు నీవేరా మహారాజువు నీవేరా నీలో మెరిసిన ఈరోజు కావలి పట్టణంలోని మన కావేరిగుంట గిరిజన కాలనీలో మరి చల్లా యానాదులు అనబడే సంచార వృత్తి చేసుకుని జీవించే నిరుపేదలైన గిరిజనులు యానాదులకు కావల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ సతీష్ గారు మరి ఆ గిరిజనుల్లో కంటి వెలుగు చూడాలి, వాళ్ళ ఆనందం చూడాలనే ఉద్దేశం మీద ఈ రోడ్డు మార్జిన్లో జీవించే ఈ చల్లా యానాది కుటుంబాలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తూ అందరికీ నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళు నాగరికంగా గౌరవంగా సాంఘికంగా సామాజికంగా ఎదగాలనే ఉద్దేశం మీద వాళ్ళల్లో ఈరోజు నూతన వస్త్రాలు ఇచ్చి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గిరిజనులు అనబడే యానాదులు మరి నిద్రలేసి డబ్బాలకి ప్లాస్టిక్ డబ్బాలు వసూలు చేసుకుంటూ మరి వాళ్ళ జీవన విధానంలో నిరుపేదలలో మరీ ఘోరాతి ఘోరంగా జీవిస్తున్న వాళ్ళని వాళ్ళ ఇళ్లను సందర్శించి వాళ్ళ యోగక్షేమాలు అడిగి వాళ్ళు కూడా సామాజికంగా పరంగా ఎదగాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ జీవితంలో వాళ్ళంతా కూడా మరి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఉండాలనే ఉద్దేశం మీద ఈరోజు కాలనీని సందర్శించి వాళ్ళకి నూతన వస్త్రాలు ఇవ్వటం సార్కి మేము మనస్ఫూర్తిగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో సురేంద్ర వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఈ రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి సురేంద్రకి అభినందన చేస్తూ వాళ్ళ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సభాముఖంగా నమస్కారం చేసుకుంటూ డాక్టర్ గారు ముందు మరింత స్థాయిలో వారు ఎదిగి ఇలాంటి నిరుపేదలను ఆదుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా డాక్టర్ గారికి సభాముఖంగా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన కావలి పట్టణంలోని కావేరికుంట గిరిజనులు ఇక్కడ ఉన్న సల్లాయనాథులు రోజువారీ ఈ చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళు ఇక్కడ చాలా దాదాపు 50 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డులు కానీ ఎటువంటి రేషన్ కార్డులు కానీ ఏం లేవు, చాలా నిరుపేద స్థితిలో ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి గతంలో ఇదే విధంగా గుడిసెల నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. ఆ తిరిగి పాడైపోయిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఎట్లా అనుకునే సందర్భంలో మన డాక్టర్ సతీష్ గారు, ఉషారాణి గారు దంపతులు ముందుకొచ్చి 2 గుడిసెలు నిర్మిస్తామని చెప్పడంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాయి సౌమ్యారెడ్డి గారు, అదే మానస
తర్వాత వెంకట హరీష్ వీళ్ళు కూడా తమ వంతు మేము కూడా తలాక గుడిసె నిర్మిస్తామని చెప్పి వాగ్దానం చేయడంతో మన సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు సురేంద్ర దీనికి శ్రీకారం చుట్టి ఈ గడలు ఇవన్నీ పట్టాలు అన్నీ తీసుకొచ్చి వాటిని గత 4 రోజుల నుంచి ఇక్కడ దగ్గరుండి నిర్మించడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి రేపు ప్రారంభమవుతున్నటువంటి నూతన సంవత్సరాన్ని గుర్తుగా డాక్టర్ సతీష్ ఉషారాణి దంపతులు గారు వాళ్ళందరికీ కూడా ఈ అయితే గుడిసెలు నిర్మించామో వారికి నూతన వస్త్రాలని అందించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం మనం సంయుక్త సేవా సంస్థ చేయగలిగాము. దీనికి సహకారం ఇచ్చేటువంటి డాక్టర్ గారికి, అదేవిధంగా సాయి సమయారెడ్డి గారికి, హరీష్కి, మానస్కి భగవంతుడు వారిని చల్లగా చూడాలని, భవిష్యత్తులో మిగిలిన దాతలు కూడా సహకరించాలని, ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో సంస్థ ద్వారా మనం చేయడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ గారు, వారి పాప, అదేవిధంగా మాల్కొండారెడ్డి, మన సాయి ప్రసాద్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఇళ్ళన్నీ పడిపోయినాయి. ఈ గాలికి వాళ్ళకి ఎలవలు వచ్చేసి నీళ్ళు వచ్చేసి మేము ఇబ్బంది పడిపోతే మా సార్ వచ్చి మమ్మల్ని అట్లా బాగు చేసి ఏదో ఒక మేరకి తీసాడు. మాకు కావాల్సిందే మా సారు అందరికీ అభినందనాలుగా ఇంట్లోకి అన్నీ వచ్చేసారు. మాకేమీ లేదు. ఇప్పుడు సురేంద్ర సార్ అక్కడే మాకు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంక మాకేముంది, ఇంకా ఆయన తప్ప ఏ ఆధారము లేదు సార్. మాకు ఆయన ఒక్కడే చూస్తున్నాడు సార్. మాకు ఇదిగో నీళ్లు మొత్తం వస్తాయి, ఇంటికి పట్ట ఇచ్చాడు ఆ సురేంద్ర సారే సార్. మాకు మొత్తం ఫస్ట్ నుంచి ఆయనే చూస్తున్నాడు సార్ మమ్మల్ని. వచ్చినాయి వానలకి తట్టుకోలేకపోతున్నాము. ఏదో నాన్న పుణ్యం చేసుకుంటున్నాడు. కర్రలు బట్టలు ఇచ్చాడు. ఆయనే దేవుడు అనుకుంటున్నాం. ఆయన ఏం పని చేసి ఆ పని చేసుకుంటా ఆయన మాట వినుకుంటా ఉంటామని వందనాలు. వర్షం నీళ్ళు ఏదో పడి ఉంటున్నాం. సురేష్ బాబు వచ్చి మాకు ఎదురంతా ఆగ్రహం చేశాడు. చాలదంట బాబు మాకు అన్నీ ఇచ్చారు నాయన, ఒకటే లేదు తండ్రి. నాకు అదే సమయ అది చాలు, నువ్వు పెట్టినా చాలు. నువ్వు వస్తే నా కడుపు నిండిపోతుంది నాయన. ఏదైనా సమయం ఏదో ధర్మం చేసుకుంటున్నాను. ఊళ్ళకపోతా లేదు ఇప్పుడు వానలో మటుకు పిల్ల జల్లు అల్లాడిపోయి ముసుక చెత్త మొత్తం అల్లాడిపోయాం. మరి ఆడ ఇసుకలు కొనుక్కున్నాం. ఇసుకలు కూడా మమ్మల్ని పెద్దగా రానివ్వరు. నీరు తరం ఎక్కువైపోయింది. ఆ నెమ్ములను పోదుకుంటే ప్రతి సార్లు చూసి వెళ్తుంటారు, కానీ ఒకళ్ళు వచ్చి పట్టుకునే వాళ్ళు మాట్లాడింది లేదు. చూసి వెళ్తాయి కానీ అసలు లేదు. ఏదో పలానా ఆయన ఒక అతను వచ్చి దేవుడానికి దిగొచ్చి మాకు ఏదో ఒక నీడ పట్టు చూపాడు. కొద్దిగా సౌటి చూపిస్తాడు కానీ పట్టాలు నీడ చూపించాడు. వేసుకోమని మేము